సో నోమాడిక్ ఎక్కే ప్రేక్షకులందరికీ మళ్ళీ తిరిగి నమస్కారం అండి. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత అయితే మళ్ళీ మనమైతే కలుసుకోవడం జరుగుతుంది. కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అయితే నేను వీడియోస్ చేయలేకపోతున్నాను. సో ఈరోజు అయితే మాత్రం 24 ఫిబ్రవరి అంటే ఈరోజు మన రత్నాచల్ ఫస్ట్ ఎల్హెచ్పి రన్ అనమాట. సో మనమైతే ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నాం. నేను జస్ట్ ఇప్పుడే విల్లుపురం నుంచి రాజమండ్రి వరకు సర్కార్లో జర్నీ చేసి అయితే వచ్చానమాట. సో మన వాళ్ళందరూ బాగా రిక్వెస్ట్ చేయడం వల్ల నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే నేను పోల్ పెట్టడం అయితే జరిగింది. ఆ పోల్ అందరూ చేయమని అయితే రిక్వెస్ట్ చేశారు. సో నేనైతే వెంటనే సర్కార్ దిగిపోయిన తర్వాత వెంటనే స్టేషన్లోనే టికెట్ తీసుకుని నేను ఇక్కడైతే వెయిట్ చేస్తున్నా. మన బ్యాచ్ అయితే ఆల్రెడీ విజయవాడ నుంచి అయితే ఎక్కేసి ఉన్నారనమాట. సో మనమైతే ఇక్కడ నుంచి జాయిన్ అవుదాం. విశాఖపట్నం దాకా అయితే మీకు జర్నీ చూపిస్తా. మనం చూడొచ్చు, మనం ఫస్ట్ ఎల్హెచ్పి రన్ అయితే లీడ్ చేస్తుంది. మన లాలా కూడా వ్యాప్సాలు అయితే లీడ్ చేస్తుంది. మన రత్నాచల్ ఫస్ట్ ఎల్హెచ్పి రన్ రోజు బ్రాండ్ న్యూ 2025 మేడ్ కోచెస్ అండి. కొత్త రేక్స్ అండి, బ్రాండ్ న్యూ. సో అందరూ అయితే చూస్తున్నారు ఏంటి మన బండి మారిపోయిందని. బండి మారింది, బ్రాండ్ మారింది, రన్ కూడా మారింది. ఆ రన్ అయితే ఎలా ఉందో చూసేద్దాం వైజాగ్ దాకా. సో మన గ్యాంగ్ అయితే అడగండి రెడీగా ఉన్నారు అక్కడ. ఎక్కేసాం మనతో పాటు సో మనం అయితే రాజమండ్రి నుంచి అయితే డిపార్ట్ అయిపోయాం. ఆల్మోస్ట్ 25 మినిట్స్ డిలేతో అయితే రన్ అవుతుంది అన్నమాట మన రత్నాచల్. సో ఎల్హెచ్పి కదా 130తో ఎలా కవర్ చేస్తాడో చూద్దాం. వచ్చేసాడు.
విశాఖపట్నం వెళ్ళవలసిన రత్నాచల్ ఎక్స్ప్రెస్ బాబాయ్ ఎలా ఉంది పెయింటింగ్? పెయింటింగ్ కొత్త రేక్ బాబా ఎలా ఉంది పెయింటింగ్ అంట. సో అనేమో సూపర్ అంటున్నాడు. 173 కిలోమీటర్లు 20 నిమిషాలు డిలేతో అయితే మాత్రం మనం అయితే అనపత్తి చేరుకోవడం అయితే జరిగింది. సో ఇందాక ద్వారపూడిలో ఎంత స్లో అయ్యాడంటే ఇక్కడ అనపత్తిలో స్టాప్ ఉంది కాబట్టి అయితే ద్వారపూడిలో అయితే స్లో అవ్వడం అయితే జరిగింది. లేకపోతే మీకు తెలిసిందేగా 120లో అయితే క్లియర్ చేస్తాడు. సో మళ్ళీ అయితే మంచి ఉత్సాహం మీద అయితే ఉన్నారు. మా నాని అయితే ఫుల్ దిల్కుష్. ఎరా నాని దిల్కుష్ సూపర్. కొత్త పెయింట్ పడింది మనకి. కొత్త పెయింట్ అంట అయ్యా కొడుతున్నాడు గట్టిగా. బాబా అందుకున్నాడండి. అందుకోండి మైలేజ్ ఎందుకుంది. అవుతున్నాడు. ఓకే జన్మభూమిగా అట్ట కాదు ఉండాల్సింది. రేకు ఇలా రత్నాచలు ఉన్నట్టు ఉండాలా. చూసి నేర్చుకో అనేసాను. ఎన్నో చేసాం కానీ
236 కిలోమీటర్స్ అండి, 236 కిలోమీటర్లు అయితే కవర్ చేసి మనం అన్నవరం రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం అనమాట. మనోడైతే మామూలు పరిగెట్టలేదు, స్కిప్పులు మాత్రం ఊర్ర మాసి కొట్టాడు, ఒక్క రేంజ్లో అయితే మాత్రం కొట్టాడు అనమాట. మన నాని హోమ్ టౌన్కి అయితే వచ్చామండి. అన్నవరం అంటే నానిగాడంటే అన్నవరం అలాగుంది. కోత ऐसे 4 ವರ್ಷ ఆగవుతున్నారు కొత్త గేట్ అని. కొచ్చువెల్లి అంటే తొండతపురం నార్త్, దాని పేరే కొచ్చువెల్లి. అరే సార్ వచ్చేస్తాడు ముందుకు వచ్చేస్తారు పర్యటన వచ్చేస్తారు. రోజు వచ్చినట్టు వచ్చింటే ప్రాబ్లం ఉండేది కాదు. 10 అరే రోజు అరగంట లేట్. సో 253 కిలోమీటర్లు అయితే కవర్ చేసుకుని కాదు పరిగెట్టుకుంటూ వచ్చు అని చెప్పొచ్చు. ఫ్రంట్ ముందు ఎప్పుడో వెళ్ళిపోయిన బండ్లు చేసుకుంటూ వచ్చాం. మన ముందే మెయిన్ ముందు తిరుమల ఉంది, దాని ముందు టాటానార్ అయితే ఉందన్నమాట. ఎప్పుడు 10:30కి వచ్చేవాడు అనమాట గుడికి, ఈరోజు అయితే 10కే వచ్చేసాడు. 20 కిలోమీటర్స్ డిఫరెన్స్ అండి. 1:30లో పరిగెట్టుకుంటూ వచ్చాడు, ఎక్కడ ఆగలేదు. మేబీ నాకు తెలిసి అయితే మనమైతే మెయిల్ క్లియరెన్స్లోనే మనం అయితే ఇంకా వెళ్తాం అనుకుంటున్నాను. నాకు తెలిసి మ్యాక్సిమం మెయిల్తో అయితే ఓవర్టేక్ అయితే పడితే కనుక ఇంకా వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో రన్నే డిఫరెంట్గా ఉంది. ఇది రత్నాచల్ల అని ఒక డౌట్ క్రియేట్ చేస్తుంది, కానీ కాదు, ది బెస్ట్ వన్. ఒక సిచ్యువేషన్ జరిగింది తెలుసా? కాదు ఒకసారి మాకు 2 కిలోమీటర్ల ముందు మెయిల్, 4 కిలోమీటర్ల ముందు తిరుమల, 5 కిలోమీటర్ల ముందు ప్రశాంతి. అసలు రోజు ఆ ఐసీఎఫ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా జరిగిందా? ఇది ఎఫ్టీ స్టార్ట్ కదా, ఈడు విశాఖపట్నానికి మాకు 60 కిలోమీటర్ల 2 గంటల గ్యాప్, ఇప్పుడు 60 కిలోమీటర్ల గ్యాప్. అసలు ఆమెకి ఈడికి సంబంధం లేదు. ఐసీఎఫ్ 2 సంవత్సరాలు ఇలా చూడాల. మెయిల్ తుని స్టేషన్లో ఉంటే ఈడు బయట క్లియరెన్స్ లేక హోమ్ సిటీ ఆగిపోయాడు. అదే కదా కనీసం కూర్చొని చెరువు మాధవరం ఎర్రిపాలెం అన్నాడు. ఎర్రిపాలెం మూడింటే అరే 10 తిండి పట్టడు ఏంట్రా? రప్పచల్లు 11ంటికి రావాలరా. రోజు ఉంటుంది రప్పచల్లు పుల్లిపాడు. ఇప్పుడు నేను ఎప్పుడు ఎక్కినా 11ంటికి వస్తాడు తునికి. కూడా ఆన్ టైం ఉంటుంది అయితే తెలియదు. చూడండి ఏముండే వాళ్ళు 100 వరకు లేదు, 100 వరకు ఉందంటూ ఉంది.
వెనకాల ఉంది వందే భారత్ వెళ్ళేవాడు ఉంటాడు ఆడి దొరకడా దాకా దొరకడానికి నిన్న సాడగా వెనకాల పుడుచ్చేరి హౌరా ఎస్ఎంబిటి ఏమలా సైడు మేము లూజుగూడ ఆగామా హౌరా ఎస్ఎంబిటి ఒట్లూరు హౌరా పుడుచ్చేరి ఏలూరు స్కిప్ వాడు ఏలూరు స్కిప్ వాడు ఆడు లూజుగూడలో హౌరా ఎస్ఎంబిటి బాబు ఆల్రెడీ పెట్టి రెండు ఈసీ పడలేదు ఈసీ అధ్యాప మలయాళం బండి కానీ ఫాంట్ ఎలా ఉంటుంది ఉండదు కానీ బట్ మెయింటెనెన్స్ అంతా డ్రైవర్ అంతా ఈసీ అని అనుకుంటే ఫ్రైట్ అడ్డంగా ఉంది నేను ఎప్పుడు ఆర్పిఎం అందరూ అందరికీ మధ్యాహ్నానికి బాగుంటుంది మధ్యాహ్నం ఎడిటింగ్ జన్మభూమి ఇలాగే ఉంటుంది వచ్చలేదు సో ఇప్పుడైతే 317 కిలోమీటర్లు అయితే కవర్ చేసుకుని మనం అయితే అనకాపల్లి స్టేషన్కి అయితే వచ్చామండి. 16 నిమిషాలు డిలేతో అయితే వచ్చాం. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రంట్ అయితే 4 గంటలు లేట్గా నడుస్తున్న మెయిల్ అయితే ఉంది, దాని ముందు అయితే తిరుమల అయితే నడుస్తుంది. సో దానివల్ల అయితే మనం ఇప్పుడు మెయిల్ క్లియరెన్స్తో మనం కూడా దాని వెనకాల వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో రన్ అయితే అంత పెద్దగా లేదు,
వాడికి ఉన్న స్టాప్లే మనకు కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా వాడినే ఫాలో అవుతూ వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా వీడు ఫాస్ట్గా రావడం వల్ల తెలియదు, కాకపోతే ఈ రోజు అయితే మాత్రం మెయిల్ అయితే 4 hours అయితే లేట్గా ఉంది. నేనైతే దానివల్ల అయితే అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ వీడైతే ఈరోజు నార్మల్ డే కన్నా ఎప్పటికన్నా ఫాస్ట్గా అయితే రన్ అయ్యాడు. ఈరోజు చాలా బెటర్, కాకపోతే మెయిల్ క్లియరెన్స్లో రన్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు కొనసాగుతున్నారు వాళ్ళు వెళ్ళడం ఫార్వర్డ్ చేసిన కన్నా ఇంకా అదే క్రోనాలజీ రావడంలో మూవ్ అయిపోతుంది. అక్కడ ఉన్న ఒక అబ్బాయి కనపడుతున్నాడు కదా, 333 కిలోమీటర్లు అయితే కవర్ చేసి మనమైతే మన ఒక ఎస్ఆర్ జూన్ అయితే వదిలేసి మనమైతే ఈస్ట్ కోస్ట్ రైల్వేస్లోకి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. సో ఇక్కడికి వచ్చేసి మన ట్రైన్ అయితే లిటరల్లీ 6 minutes స్పీడ్ వచ్చింది, ఈ 2 minutes హాల్ టైము. సో మనమైతే ఇప్పుడు 8 minutes అయితే ఇక్కడ హాల్ తీసుకోబోతున్నాం. మన అజ్జుబాయ్ హోమ్ టౌన్ దువ్వాల, మనోడు వైజాగ్ వాసి. ఏదో ఇంకా చెప్పు, అలాగే చెప్పు, అలా చెప్పుకుంటానే వెళ్ళు. దువ్వాలంటే తెలిసిందే వయసు అందరికి. ఇక్కడ నుంచి బైపాస్ చెప్పు. రత్నాచల్కి ఏముంది, ఇప్పటిదాకా విక్రమ్ సింహపురి టాప్ లో ఉండేది. ఇప్పుడైతే రత్నాచల్ ఎల్హెచ్బి అయ్యిందో, ఇప్పుడు ఎస్సీఆర్ లోనే కాదు సౌత్ లోనే టాప్ మోస్ట్ ప్రియారిటీ ఇంటర్సిటీలోని రత్నాచల్ నిలిచింది. ఏమన్నారన్న పరిగెత్తాల్సిన దానికంటే ఎక్కువ పరిగెడేస్తున్నాడు బాగా. అది గ్రేట్. ఇంకా ఉంది. ఇంకా ఉంది. ఇట్రా.
ఇదండి సిక్స్ అది దిగి వెళ్ళి తిడతాడు. కొత్త బండి ఎలా పడితే అలా పాడేస్తున్నారు. మనుషులు ఉండాలిగా. మనమైతే 10 నిమిషాలు బిఫోర్ టైము అమ్మవారి గమ్యస్థానం విశాఖపట్నానికి అయితే వచ్చేసాం.
ఏ రవి గారు రండి. ముప్పై 5 నిమిషాల్లో జరగబోతుంది. సో ట్రైన్ అరైవ్ అయిందో లేదో అప్పుడే కొట్టేసుకుంటున్నారండి. రిటర్న్ 12717 కోసం 50 కిలోమీటర్లు అయితే కవర్ చేసి మన యొక్క ట్రైన్ యొక్క డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాం. అది కూడా 10 మినిట్స్ బిఫోర్ టైంగా అయితే రీచ్ అయ్యాం అనమాట. సో అందులో అయితే మాత్రం సూపర్ గుట్టెడ్ మామూలుగా లేదు. ఎల్హెచ్బి వర్త్. ఇప్పుడు దాకా ఎలక్ట్రిఫికేషన్ అయిన ట్రైన్స్లో వర్త్ ట్రైన్ అనిపించింది రత్నాచల్. చెప్తున్నాను, రత్నాచల్ ఈజ్ ద బెస్ట్ ఇంటర్సిటీ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వేస్ అనమాట. ఇంకా ఫిక్స్ అయిపోవచ్చు. ఎల్హెచ్బి వచ్చిన తర్వాత రన్ కానీ క్లియరెన్స్ కానీ ప్రిఫరెన్స్ కానీ సూపర్ కొట్టాడు, బాగోలేదు. సో ఇక్కడితో అయితే మన బ్లాగ్ అయితే ఎండ్ అవుతుంది. మన రత్నాచల్ బ్లాగ్ ఎలాగుందో చూసి చెప్పండి. ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే చేసుకుందాం ఆబ్వియస్లీ. సో ఈ రోజుతో ఇంకా ఇక్కడి నుంచి అయితే ప్రతి వీక్ అయితే నేను వ్లాగ్ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో కీప్ ఇట్ అప్, కుక్ ఇట్ అప్. మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి. నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. గుడ్ బై.